రెడ్కోలో అవినీతి తిమింగలం. ఎంత ఘోరం చూడండి. వెంకటరమణ అనే డిఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 100 కోట్లకు ఉన్నాడు. 100 కోట్లకి. ఎంత ఇదంతా సంపాదన అంటే అక్రమ సంపాదనే. ఇది మామూలు కాదు. ఇగో డిఈ ముత్యం వెంకటరమణ బంధువులు ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు. 100 కోట్ల ఆస్తుల గుర్తింపట. గుట్టల బేగంపేటలో G+5 ఇల్లుందట, కమర్షియల్ బిల్డింగ్ ఒకటి. కూకట్పల్లిలో G+3 ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ ఉందట. 2 కిలోల బంగారం దొరికిందట. ఇంత పెండ తిన ఇంత 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 మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఈ భూమికి బరువు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఇది జనం సొమ్మే కదా, ప్రభుత్వం సొమ్మే కదా. బెదిరియడం వసూలు చేయడం, బెదిరియడం వసూలు చేయడం. 52 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉందట. ఇంకా తెరవాల్సిన లాకర్లు 10 లాకర్లు ఉన్నాయట. 10 లాకర్లు. భార్య కుటుంబ సభ్యులతో కలిసి 4 రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్వహిస్తుందట. వీడు ఉద్యోగ ఇంకేమన్నా? 4 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయట భార్య పేరు మీద, కూతురు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద. 2019లో 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిందట వెంకటరమణ. ఎప్పుడు 2019లో. 2 ఏళ్లకు పైగా సస్పెన్షన్లో ఉండట. ఏసీబీకి దొరికితే 2 ఏళ్ల దాకా పోస్టింగ్ ఉండదు. దాని తర్వాత ఎవరి కాళ్ళు మొక్కిండో, ఎవరిని ఏం చేసిండో మొత్తానికి పోస్టింగ్ సంపాదించిండు. తర్వాత మళ్ళీ కీలక పోస్టింగ్ వచ్చిందట. భారీగా అక్రమాస్తులు కూడా పెట్టిండట. ఎవరిని తప్పు ఇప్పుడు వాడు ఆల్రెడీ దొరికిండు దొంగ. దొరికిన తర్వాత వాడిని కీలక పోస్ట్ ఎట్లు ఇస్తారు? ఆల్రెడీ రుచి మరిగిండు, అవినీతి రుచి మరిగిండు. దాని తర్వాత మళ్ళీ అదే దందా చేసుకుంటూ పోయిండు. ఇంకా కీలకపోయిన పోస్టింగ్ ఇచ్చిరట. అంటే వీడు ఎవడో వచ్చిన డబ్బులని ఇన్ఫ్లుయెన్స్ తోటి నాయకుల కాళ్ళు పట్టుకున్నాడు, నాయకులకు పనిచేసి పెట్టిండు, వాడు ఇంత తిన్నాడు. ఇట్లాంటి అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 500 కోట్లకు పైన ఆస్తులు కలిగిన వాళ్ళు ఒక 200 మంది ఉంటారట. ఒక ఆయన చెప్తున్న షాక్ అయిపోయినా. అక్కడ ఉన్న సిఎండీలకు వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఓన్లీ ఇట్లా మనం గిఫ్ట్లు అంటే మనం మామూలుగా గిఫ్ట్ షాప్కి పోయి తీసుకుపోయే గిఫ్ట్లు కాదట. డైమండ్సే ఉంటాయట గిఫ్ట్లు కూడా. డైమండ్సే ఇస్తారట గిఫ్ట్లు కూడా. ఇప్పుడు వీడొక పెద్ద దొంగ. ఈ దొంగకి పెద్ద దొంగ ఉన్నాడు, నవీన్ మిట్టల్. ఎనర్జీ సెక్రటరీగా ఉన్నాడు కదా. నవీన్ మిట్టల్ ఆస్తులు ఎంత ఉంటుండొచ్చు? రోజుకి 5 కోట్ల ఏంది సీట్ నుంచి దిగడట. ఆ స్థాయిలో ఉంది వ్యవస్థ. అంతకుముందు CCLA కమిషనర్గా ఉండే. ఆయన లాబీ ఎట్లాంటిదంటే మొత్తం దేశంలో ఉన్న IASలు, దేశంలో ఉన్న పొలిటీషియన్స్, అసలు ఆయన ఇంకా లిటరల్గా మోటు భాషలో చెప్పాలంటే ఇక నవీన్ మిట్టల్ పీకిటోడే లేడనుకోండి. ఇక ఆ స్థాయిలో ఒక ఇదిగా తయారైపోయాడు. ఈయన దగ్గరనే 100 కోట్లు అంటే ఆయన దగ్గర ఎంత ఉండాలి? ఇగో డిఈ వెంకటరమణ నివాసంలో సోదాలు చేస్తున్న అధికారులట. విద్యుత్ శాఖ పరిధిలో మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్లో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణకు మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బుధవారం ఏసీబీ అధికారులు మాదాపూర్ హైటెక్ సమీపంలోని మీనాక్షి స్కైలాంజ్లో ఉన్న వెంకటరమణ ఇల్లు, హైదరాబాద్తో పాటు ఖమ్మం జిల్లాలో ఆయన బంధువులు, బినామీల నివాసాల్లో కలిపి 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. షేర్లింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో 4 ఫ్లాట్లు, కూకట్పల్లి ఆంజనేయ నగర్లో G+3 కమర్షియల్ బిల్డింగ్, గుట్టల బేగంపేటలో G+5 వాణిజ్య భవనం వెంకటరమణ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్టు తేల్చారు. ఆయన బ్యాంకు ఖాతాలో 52,02,585 రూపాయల డబ్బులు, ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 45 లక్షల విలువైన 3 వాహనాలు, 30 లక్షల విలువైన గృహోపకరణాలు, 2.5 లక్షల విలువైన 20 విదేశీ మద్యం బాటిల్లట. ఇదో పెద్ద సోక్ అయిపోయింది. ఏ అధికారి దొరికినా వారి ఇంట్లో విదేశీ మద్యం దొరుకుతున్నది. వెంకటరమణ ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 10 బ్యాంకు లాకర్లు ఇంకా ఉన్నాయట. ఇంకా వాటిని తెరవలే. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఇప్పటి వరకు గుర్తించిన వెంకటరమణ ఆస్తుల విలువ 27,65,02,135 అట. వాటిని బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఉంటుందట. ఇంకా అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరమణ 2019లో రంగారెడ్డి జిల్లా సైబర్ సిటీ సర్కిల్లో డీఈగా పనిచేస్తున్న సమయంలో 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ సమయంలో వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి 26,52,000 నగదు, 22,60,585 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు నేపథ్యంలో 2019 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి 1వ తేదీ వరకు సస్పెన్షన్లో ఉన్న వెంకటరమణ తర్వాత విధుల్లో చేరిండు.
విద్యుత్ శాఖలో తనకున్న పరిచయాలతో కీలకమైన రెడ్కోలో డివిజనల్ ఇంజనీర్గా పోస్టింగ్ దక్కించుకున్నాడు. అయితే ఆయన వద్ద ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏసీబీ మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వెంకటరమణ సర్వీసులో చేరినప్పటి నుంచి అధికారిక ఆదాయం 6,90,00,000 మాత్రమే. అంటే ఆయన జీతంతో వచ్చే ఆదాయం అంతే ఉండాలి. అయితే ఆయన చేసిన ఖర్చులు 20 కోట్ల పైనే ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు సమయానికి మరో 4 కోట్ల విలువైన స్థిరాస్తులు గుర్తించాం. అంటే 17,54,96,565 రూపాయల మేర ఆదాయానికి మించిన ఆస్తులున్నాయి. కోర్టు అనుమతితో బుధవారం సోదాలు చేశారు. సోదాల తర్వాత వెంకటరమణ అక్రమార్జన రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 28 కోట్లుగా తేలింది. మార్కెట్ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. 20 ఏళ్ల నుంచి నిర్మాణ రంగంలో ఉండట. 20 కోట్లతో నిర్మాణాలు. 1992లో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన ముత్యం వెంకటరమణ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ జోన్ అల్విన్ సెక్షన్తో పాటు పలు పోస్టుల్లో పనిచేసిండు. పదోన్నతులు పొందిన తర్వాత ఎక్కువ కాలం ఆపరేషన్స్ విభాగంలో కొనసాగిండు. వెంకటరమణ తన భార్య స్వప్న, కుమార్తె సాత్విక, కుమారుడు రిత్విక్, తండ్రి వెంకన్న, మామ శివరాంబాబు, స్నేహితుడు రవికుమార్ పేరిట 2006లో రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రారంభించిండు. ముత్యం కన్స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ప్రైడ్ హోమ్స్, ముత్యం అండ్ లైఫ్ స్టైల్ పేరిట ఈ నిర్మాణ సంస్థలు నెలకొల్పి కూకట్పల్లి, మూసాపేట వంటి కీలక ప్రాంతాల్లో 20 కోట్లతో 10 రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, 2 వాణిజ్య సముదాయాలు నిర్మించిండట. వీడి ఉద్యోగం ఎప్పుడు చేసిండు? ఎక్కడ పోతుంది అసలు?